హాయ్ అందరికి కూడా హ్యాపీ మార్నింగ్. సో ఇవాళ ఒక చిట్టి కథతో మీ ముందుకు వచ్చేసా. ఏంటి కథ అనుకుంటున్నారా? అనగనగా ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నా శరీర భాగంలో ఇష్టమైనటువంటి ఒక అవయవం ఏదై ఉంటుంది అని తల్లికి ఒక చిన్న డౌట్ అడిగింది. అయితే తల్లి అంటుంది, నీ శరీర భాగాల గురించి నీకే తెలియాలి, నువ్వే ఆలోచించి చెప్పు అని తల్లి చెప్తుంది. అయితే ఆ అమ్మాయి మొట్టమొదటిగా నా కళ్ళంటే నాకు చాలా ఇష్టం కదమ్మా అనేసనంటే తల్లి కాదంటుంది. ఎందుకు కాదమ్మా, నేను ఈ కళ్ళతో ప్రపంచాన్ని చూస్తున్నాను, నిన్ను చూస్తున్నాను, జరగబోయే మంచి చెడు చూస్తున్నాను, మరి ఈ కళ్ళే కదమ్మా అంటుంది. కాదు అంటుంది. సరే అని అమ్మాయి ముక్కు చెప్తుంది. ఆహా కాదు అంటే, ఎందుకు కాదమ్మా, ఈ ముక్కు ద్వారా నేను ప్రతి ఒక్క వాసనను నేను పీలుస్తున్నాను, ఆక్సిజన్ ద్వారానే కదమ్మా, ఈ ముక్కు ద్వారా పీల్చడం వల్లే కదా మన శరీరం ఇలా ప్రాణవాయువుతో నిలదొక్కుంది అంటే కాదు అంటుంది. మరి అమ్మాయి నోరు అంటుంది, దీంతో చిలక పలుకులు పలుకుతాము, మంచి మాటలు మాట్లాడతాము, నీతో మాట్లాడుతున్నాను కాబట్టి నోరు అంటుంది. కాదు అంటుంది తల్లి. అలా ప్రతి అవయవం చెప్పుకుంటూ వెళ్తే తల్లి కాదు 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 అంటుంది. చివరికి ఇంకా అమ్మాయికి విసుగొచ్చి, అమ్మ నేను ఓడిపోయాను, నువ్వే చెప్పు ఏది కరెక్ట్ భాగం మనకి అనేసానంటే నీ భుజం అమ్మ అని చెప్తుంది. అంటే ఈ షోల్డర్ అనేటువంటిది ఎవరికైనా కూడా ఒక ఎఫెక్టివ్ అవయవము అని చెప్తుంది. అదేంటమ్మా ఇది ఏం చేస్తుంది అంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీ స్నేహితురాలో లేదో నీ యొక్క అక్క చెల్లెలో లేదా ఇంకెవరైనా కానీ వచ్చి నీ భుజం మీద పడుకొని తలవాల్చి నీతో ఆ బాధను చెప్పుకుంటారు, నీతో కన్నీటితో ఆ బాధను చెప్పుకుంటారు. కాబట్టి ఈ భుజం అనేటువంటిది ఇతరులకు సహాయం చేస్తుంది కాబట్టి ఈ భుజం కరెక్ట్ అవయవము అంటారు. ఇంకెవరైనా నువ్వు ఏదైనా సక్సెస్ సాధించినప్పుడు లేదా ఏదైనా నీకు చెప్పడానికి వచ్చినప్పుడు నీ భుజం తట్టి చెప్తారు, వెరీ గుడ్, బాగా చేసావు, వెల్ డన్, బాగా చేసావు అనేటువంటిది. ఈ భుజబలం అనేటువంటిది అంత ఎఫెక్టివ్ అవయవం అమ్మ మన శరీర భాగంలో. ఇతరులకు సహాయపడేది ఏదైనా కూడా మన శరీర అవయవాల్లో అది ఎఫెక్టివ్ పార్ట్ అనేది చెప్తారు. అంటే ఈ భుజబలం అనేటువంటిది, ఈ భుజం అనేటువంటిది ఇతరులకు సాయం చేస్తుంది. అంటే వాళ్ళ యొక్క కష్టాన్ని ఓదార్చడానికి ఈ భుజం మీద పడుకొని చెప్తారు. కాబట్టి ఈ భుజం అనేటువంటిది నీకు కరెక్ట్ అనేది చెప్తుంది అన్నమాట. ఆ తల్లి చెప్పినటువంటి ఆ యొక్క చిన్న ఆలోచనని ఆ పాప ఆలోచించి, అరే కరెక్టే కదా ఇందులో నీటి, అంటే మనకు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదైతే సహాయపడుతుందో, మన కష్టంలో ఉన్నప్పుడు ఏదైతే ఓదారుస్తుందో అదే కదా నిజమైన స్నేహం అంటే. కాబట్టి ఈ భుజమే నాకు నిజమైనటువంటి నేస్తము అనేటువంటిది ఆ అమ్మాయి గుర్తిస్తుంది అన్నమాట. కాబట్టి ఎవరైనా కానీ ఈ కష్ట సమయంలో ఆదుకునేటువంటిది ఏదైనా కానీ మనకు నిజమైనటువంటి నేస్తాలు. థ్యాంక్ యూ.